మార్నింగ్ అండి. ఇత్తడి గిన్నెల్ని మనము చాలా వరకు మెయింటైన్ చేయడం చాలా కష్టం అని చాలా మంది అనుకుంటా ఉంటారు. కానీ అది చాలా వరకు పొరపాటు. మనము తక్కువ ఖర్చులో మన ఇంట్లో వేస్ట్ అనుకునేటువంటి వాటిని పాడేసేటువంటి వాటితో నేను తయారు చేసుకునేటువంటి ఈ యొక్క లిక్విడ్ని ఇది నేను తయారు చేసుకునేటువంటి లిక్విడ్ అనమాట. దీన్ని మనం వాడి ఈ యొక్క గిన్నెల్ని మంచి ఈజీగా మెరిసేలాగా చేసేటువంటి గుణం ఈ యొక్క లిక్విడ్లో ఉంటుంది. దీన్ని అయితే మనం తయారు చేసుకున్నాక సంవత్సరం వరకు కూడా దీన్ని నిల్వ పెట్టుకోవచ్చు. దీన్ని ప్లాస్టిక్ కంటైనర్లలో పోసుకోవచ్చు, గ్లాస్ బాటిల్ అయినా పోసుకోవచ్చు. నేను ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా గ్లాస్ బాటిల్ పోసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. రిమైనింగ్ ఆల్రెడీ రెగ్యులర్గా వాడుకునేదాన్ని బయటనే పెట్టేసుకుంటాను. దాంట్లో ఒక 100 ml వరకు ఉందన్నమాట. అది అయిపోయినాక మళ్ళీ ఇది పోసి దానిలో అనేసి ఆ 100 ml నాకు ఇలాంటి గిన్నెలు తోమడానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క 2 గిన్నెలు తోమడానికైనా నాకు ఆ యొక్క 100 ml నాకు మినిమం ఒక 2 months అని వస్తుంది. ఎందుకంటే మనం ఇంత వేస్తే చాలు తెలుసా, దీన్ని మంచిగా తెల్లగా అయిపోతాయి. ఎక్కువ కూడా అవసరం లేదు. పీతాంబర్ వాడుతూ ఉంటాం కానీ పీతాంబర్ వల్ల చాలా మంది చేతులు క్రాక్స్ రావడము, నల్లగా అయిపోతున్నాయని, వేళ్ళు మొత్తం మనకి ఇచ్చింగ్ వస్తుందని చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఇలా చేసుకోవచ్చు. ఇంత పెద్ద గిన్నెలకు పీతాంబర్ పెట్టాలంటే మస్తు ఖర్చు అవుతుంది. పీతాంబర్ ఒక్క బౌల్ మనకి చాలా కాస్ట్ ఉంటుంది. అందుకోసమని ఆ యొక్క పీతాంబర్ ప్లేస్లో ఇది వాడుకుందాము, యూజ్ అవుతుంది. ఇది ఎలా తయారు చేసుకోవచ్చు ఏంటంటే ఫుల్ వీడియోలో దీన్ని వీడియో కింద పెడతాను, ప్లీజ్ చూడండి.